హాయ్ గాయస్, ఈ వీడియో వచ్చేసరికి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ లో కుక్ పోస్ట్ అలాగే వాటర్ క్యారియర్ పోస్ట్ గురించి నా యొక్క చిన్న సజెషన్ అండి. నచ్చితే సజెషన్ అనుకోండి, లేకపోతే మీరు ఇష్టం అండి. సో మనకి కుక్ వాటర్ క్యారియర్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారండి. అంటే మిగతా ట్రేడ్తో పోల్చుకుంటే అవి టెక్నికల్ ట్రేడ్స్ కదండి, అంటే కొంతమంది మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కుక్ వాటర్ క్యారియర్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అప్లై చేయడం అయితే జరిగింది. అలాగే సెలక్షన్ కూడా ఎక్కువ మంది అయ్యారండి సిబిటీలో. సో నేను చెప్పేది ఏంటంటే మనకి 1.6 అనేది రన్నింగ్ అయితే ఉంటుంది. 10 నిమిషాలు వేయాలి. టైం అనేది ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది క్వాలిఫై అవుతారండి. ఎందుకంటే 10 నిమిషాల్లో అయితే మ్యాక్సిమం మనకి యాక్చువల్గా ఆర్మీలో 5:30లో వేయాలి, 5:40 సెకండ్లో వేయాలి. సో మనకి 10 నిమిషాలు అంటే ఎక్కువే కదండి. మ్యాక్సిమం రన్నింగ్ లో అయితే మాత్రం అందరూ 10 మంది 50 మంది వదిలితే 50 మంది కూడా పాస్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఫిజికల్ టెస్ట్ అనేది నాకు తెలిసి 100 మందికి 80 మంది కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఫిజికల్ టెస్ట్ లో పోతే ఒక హైట్ లోనే మాత్రమే పోతారండి. ఎందుకంటే చెస్ట్ బాగానే చూస్తున్నారు, హైట్ మాత్రం కంపల్సరీగా 170 చూస్తున్నారు. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ కి వాళ్ళకు ఉన్న మినహాయింపు సంబంధించిన హైట్ అనేది వాళ్ళకైతే చూస్తున్నారు. సో హైట్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. చెస్ట్ అయితే మ్యాక్సిమం చెస్ట్ లో ఎవరిని కూడా తీయడం లేదు, అందరినీ పాస్ అయితే చేస్తున్నారు. టైం ఇస్తున్నారండి. అంటే ఒక్కసారి మీకు చెస్ట్ మెజర్మెంట్ చేసిన తర్వాత పోయితే మేము పంపించట్లేదు, మీకు ఇంకా 2-3-4 ఛాన్స్లు ఇస్తున్నారు. ఇచ్చి మిమ్మల్ని క్వాలిఫై చేసేంత వరకు చూస్తున్నారండి. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ హైట్ లోనే పోతే పోవాలి. చెస్ట్ లో అందరూ పాస్ అవుతున్నారు, వెయిట్ లో కూడా ఎవరిని తీయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రన్నింగ్ వచ్చేసరికి మీకు గ్రౌండ్ అయితే లేదండి, ట్రాక్ అంటే రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. 1600 మీటర్ రోడ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు నా ఇచ్చే సలహా ఏంటంటే ట్రేడ్ అండి, ఫిజికల్ గా అందరూ పాస్ అయ్యే అవకాశం ఉంది. హైట్ అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో హైట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ చెస్ట్ రన్నింగ్ అయితే కంపల్సరీగా క్వాలిఫై అయిపోతారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ అండి, వాటర్ క్యారీ అయితే వెజిటేబుల్ కటింగ్, అలాగే చపాతీ తయారు చేయడం, చపాతీ కలపడం, ఇవన్నీ నేర్చుకోవాలండి. వెజిటేబుల్ ఒక ఆనియన్స్ ఇస్తే దాన్ని ఏ విధంగా కట్ చేయాలి, పొటాటో ఇస్తే దాన్ని ఏ విధంగా కట్ చేయాలి, మీరు కట్ చేస్తున్న విధానం, పీసెస్ గా ఎలా కట్ అవుతుంది, పెద్ద పీసులు కట్ చేస్తున్నారు, చిన్న పీసులు కట్ చేస్తున్నారు, అది కూరకి ఏ విధంగా కట్ చేయాలి, ఫ్రైకి ఏ విధంగా కట్ చేయాలి, ఇవన్నీ చూస్తారండి. అలాగే కుకింగ్ కూడా మీరు ఏ విధంగా కుక్ చేస్తున్నారో మీ యొక్క వే ఆఫ్ స్టైల్ అండి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి కుక్ వాటర్ క్యారియర్లో ఫిజికల్ గా పోవడం అయితే కష్టం అండి, అందరూ పాస్ అవుతారు. నాకు తెలిసి 100 మందిలో ఒక 2-3 పోయే అవకాశం ఉంటుంది తప్పించి, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా రన్నింగ్ అయితే క్వాలిఫై అవుతారు. ఈ ట్రేడ్ టెస్ట్ లో చాలా మందిని పోయే అవకాశం అయితే ఉందండి. సో ఇది గుర్తు పెట్టుకొని మీకైతే టైం ఎలాగో 2-3 రోజులు ఉంది కాబట్టి కొంచెం మనసు పెట్టి ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు పోస్ట్ అనేది సొంతమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ గా అందరూ అయ్యే అవకాశం ఉంది. మీరు చేయాల్సింది ట్రేడ్ టెస్ట్ అనేది బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయండి. ఇంకోటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మాత్రం అడగట్లేదండి, అడుగుతున్నారని కొందరు అంటున్నారు. కానీ నాకు తెలిసి నేను మాట్లాడిన వాళ్ళందరితో కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు అని చెప్పడం అయితే జరిగింది. సో మీరు దేనికి భయపడవసరం లేదు, ధైర్యంగా వెళ్ళండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే ఒక కంపల్సరీ అంటే మాత్రం మీకు 2-3 రోజులు టైం అవ్వడం జరుగుతుంది. మీరు ఈ లోపు అక్కడి నుంచి తెచ్చుకోవడం అయితే చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా ముఖ్యమండి. నేను చెప్పేది ఓన్లీ కుక్ వాటర్ క్యారియర్ వీళ్ళకి మాత్రం ట్రేడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పెర్ఫార్మెన్స్ అనేది బాగా చేస్తేనే మీకు సెలెక్ట్ చేస్తారు, లేకపోతే ట్రేడ్ టెస్ట్ లోనే అందరూ కూడా అదే ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగోలేదో వాళ్ళైతే పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి మెడికల్ వచ్చేసరికి వెంటనే ఆ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన వెంటనే టైం ఉంటే పెట్టేస్తున్నాం, లేకపోతే ఆ నెక్స్ట్ డే అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.